అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మగువ మనసు అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 12 దాటబోతోంది. ఊరంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. నా కనులు మాత్రం ఆనందంతో నిద్రపోవడం మర్చిపోయినట్లున్నాయి. ఎట్టకేలకు నా ప్రియమైన అర్ధాంగి వైదేహి మనసు గెలుచుకున్నానన్న ఆనందం నాకు నిద్రపోనివ్వట్లేదు. ఈరోజు లంచ్ బాక్స్లో లంచ్తో పాటే వైదేహి రాసిపెట్టిన ప్రేమలేఖ ఇప్పుడు ఎన్నిసార్లు చదివుంటానో చెప్పలేను. మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న వైదేహి వైపు చూశాను. దొంగ, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఓ లేఖ నా మొహాన పడేసి తను మాత్రం ఎంత హాయిగా నిద్రపోతుందో. తనలో ఎన్నడూ చూడని ప్రశాంతత గోచరిస్తుంది. గత 10 ఏళ్లుగా తనకు ఈ ప్రశాంతతని దూరం చేశానా నేను? అవుననే అంటుంది మనసు. అభివృద్ధి బాట, సంపాదన వేట. గత 10 ఏళ్లుగా ఇదే నా స్లోగన్. నాదేనేంటి, ఈ రోజుల్లో ప్రతి యువకులది ఇంచుమించు ఇదే స్లోగన్. ఈ స్లోగన్ని అనుసరిస్తూ వివాహ బంధాన్ని బలపరిచే అతి సున్నితమైన చిన్న చిన్న అంశాలను కూడా విడచెవిన పెట్టాను. వివాహ బంధం ఒక అద్భుతమైన యోగం, మధురాతి మధురమైన అనుభూతుల కలయిక. ఈ మధురమైన బంధం సమయానుకూలంగా తన రూపాలను మార్చుకుంటూ పోతుందే తప్ప పాతది అవదు. ఈ రూపంలోనైనా ఒక దృఢమైన బంధంగానే ఉంటుంది. అందుకేగా 70 సంవత్సరాల మా నాన్న, 60 సంవత్సరాల అమ్మ ఒకరినొకరు విడిచి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. పక్కనే మీ అమ్మ కూర్చొని లోకాభిరామాయణమంతా చెబుతూ ఉంటే, ఆమె నోటి వెంట వెలువడిన మాటలు వింటూ ఉంటే నా బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయిరా అబ్బాయి అంటూ చెలోక్తులు వేయడం నాన్నకి సర్వసాధారణం. అలాగే నేను మీ ఊరికి వస్తే మీ నాన్నగారికి టైంకి మందులెవరిస్తారమ్మాయి అంటూ అమ్మ అక్క వాళ్ళింటికి వెళ్లకుండా తప్పించుకుంటుంది. పోనీలే, అక్క అంతలా బతిమిలాడుతుంది, రమ్మంటుంది, నువ్వు వెళ్ళొచ్చు కదా అమ్మ, ఇక్కడ నాన్నగారికి మేము చూసుకుంటాం కదా అంటే వారికి మందులు, టిఫిను, భోజనం అన్నీ టైంకి పెట్టకపోతే నాకు తోచదురా, నేనున్నంత వరకు ఆ బాధ్యత నాదే అని ఎంతో ప్రేమగా అంటుంది. ఎంత పటిష్టమైన బంధం! కానీ మా తరం మాత్రం సంపాదన వేటలో పడి ఉరుకు పరుగుల జీవితం నడుమ వివాహ బంధాన్ని ఒక అగ్రిమెంట్గా ఎప్పుడు మార్చేస్తామో మాకే తెలియదు. కొంతమంది ఓపిక ఉన్నన్నాళ్ళు ఆ అగ్రిమెంటుతో అలాగే జీవితాంతం బ్రతికేస్తున్నారు. కానీ ఓపిక లేని వాళ్ళు మాత్రం వెంటనే కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకుని ఈ మధురమైన బంధం నుంచి విముక్తైపోతున్నారు. కాకపోతే ఈలోపు పుట్టుకొచ్చిన పిల్లల్ని మాత్రం ఎటుకీ కాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ బంధంలో ఉన్న సున్నితమైన అంశాలను తప్పక తెలుసుకోవాలి. భర్తల వరకు చూస్తే భార్యల సంతోషం కోసమే పాకులాడుతూ ఉంటాము. వాళ్లకు కావలసినవన్నీ అమర్చడానికి సంపాదన వేటలో పరుగులు తీస్తూనే ఉంటాము. నేను కూడా అంతే. నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నా. తను ఏ కోరినా వద్దని చెప్పేది లేదు. పండుగలకి, పబ్బాలకి నచ్చిన బట్టలు, నగలు కొనుక్కోమని కావాల్సినంత డబ్బు తన అడగకముందే ఇచ్చేసేవాడిని. కన్నవారింటిని వెళ్తానంటే ఎప్పుడూ అడ్డు చెప్పేవాడిని కాదు. కాకపోతే తను లేనప్పుడు మాకు భోజనంకి ఇబ్బందని మాత్రం అనేవాడిని. అలా అన్నందుకేనేమో తను మాత్రం వెళ్ళిన పని అయిన వెంటనే వచ్చేసేది. ఒక ఇల్లాలు కోరుకొనే సొంత ఇల్లు, నగలు, బట్టలు దేనికి కొదవ చెయ్యలేదు నేను. అయినా తన కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం కనిపించకపోగా అప్పుడప్పుడు ఏదో నారాస్యం కనిపించేసరికి మా చెడ్డ కోపం వచ్చేది నాకు. మగువుల మనసు గెలుచుకోవడం అసంభవం. నిజం చెప్పాలంటే ఆకాశకు సుమమే అని తేల్చేసుకున్నాను. అందుకే ఫ్రెండ్స్తో గుమికూడి ఆడిపోసుకునేవాడిని. ఫ్రెండ్స్ కూడా తందానా అంటే తానా అంటూ నాకు వంత పాడేవారు. కాకపోతే మాకు తెలిసినదేంటంటే మగువల కోరికలు అతి చిన్నవి. వాటిని అంచనా వెయ్యడంలోనే మేము తప్పు చేస్తాం. ఎందుకో ఆ చిన్న చిన్న విషయాలే మా అతి తెలివితేటలు గల బుర్రకు తట్టనే తట్టవు. అందుకే అయిన దానికి కాని దానికి భార్యల మీద చిరుబురులాట్లలు ఓ గొప్ప కళ అనుకుంటాము. కానీ ఎంతటి వాళ్ళకైనా తప్పులు తెలుసుకునే రోజంటూ ఒకటి వస్తుంది. నాకు కూడా వచ్చింది. ఓ చక్కనైన మధురమైన పాట రూపంలో,
ఓ పెళ్లిలో సంగీత కార్యక్రమంలో ఒక ఆమె తెలుగు గేయ రచయిత శ్రీ రసరాజు గారు రచించిన డాక్టర్ సదారాణి గారు తన స్వరంతో ఆలపించిన అతి మధురమైన ఓ గజల్ పాడింది. పాట ఎంత మధురంగా ఉందంటే పదే పదే జనాలు అడిగి మరీ పాడించుకున్నారు. పాటలో ఒక మగువ తన భర్తతో, నన్ను ఏ లోటు రాకుండా చూసుకుంటానన్నావు, కానీ అసలు నా మనసు ఏమి కోరుకుంటున్నాదో గుర్తించావా అని అడుగుతూ తన మనసులోని వ్యధను వ్యక్తపరుస్తుంది. ఆ పాట నాకిట్టే ఆకర్షించింది అనడం కంటే నిలదీసింది అన్నది కరెక్టేమో. పల్లవి ఇప్పటికీ నా చెవులో మారుబ్రోగుతూనే ఉంది. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడుం వాల్చలేదేమని అడిగావా ఎప్పుడైనా? వినగానే తుల్లిపడింది నా మనసు. నిజమే కదా, 3 పూటలు ఆమె పెట్టేది తినడమే కానీ తిరిగి ఆమె ఏం తినిందో అడిగినట్టు గుర్తులేదు నాకు. బహుశా అందరికీ పెట్టాక ఎలాగో తింటుంది అనే ధీమా ఏమో. పాట చరణం ముందుకు సాగుతోంది. చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా? ఓహో, ఎంత సున్నితమైన అంశం, నాకు తట్టనే లేదే అనుకుంటుండగానే మరో చరణం. సంధ్యవేళ చేతి వంట తిన్నావే కానీ నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? రుచికరమైన భోజనాన్ని సృష్టిగా తినడమే కానీ ఆ భోజనంలో తను కలిపిన ప్రేమని చూడలేదే అని నొచ్చుకుంది నా మనసు. ఇంకా ఏముందో అని చెవులు రిక్కరించి వింటున్నా. జడలలో మల్లెల వాసన పీల్చావే కానీ నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా? అమ్మో, ఇది మరీ సున్నితమైన అంశం. ఏదో తెలియని ఆవేదన నా మనసును కలవరపెడుతోంది. ఇంతలోని పాట మరో చరణం ముందుకెళ్ళింది. బండ చాకిరి నాదని భావించావే కానీ నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా? చెంప చెల్లుమనిపించేలా అనిపించింది నాకు. తను ఇంటి చాకిరీతో అష్టకష్టాలు పడుతుంటే అది తన బాధ్యత అనుకున్నానే తప్ప ఇలా లాలించాలని తట్టనే లేదు నాకు. ఇంతలోనే మరో చరణం చెవులలో మధుర మృదంగం మోగిస్తోంది. అర్ధాంగివి కావు నీవు, అనురాగ దేవతవని రసరాజువై ఈ నిజాన్ని రాసావా ఎప్పుడైనా? నిజమే కదా, ఎంతో ముద్దుగా చూసుకునే కన్నవాళ్ళని, తోబుట్టువులని, బామ్మని, తాతయ్యని ఇలా తన వాళ్ళందరినీ విడిచిపెట్టి కేవలం పెళ్ళి అనే ఒక బంధాన్ని నమ్ముకొని భర్త చెయ్యి పెట్టుకొని వచ్చేస్తుంది భార్య. అటువంటి త్యాగమూర్తిని నేను నా సౌకర్యాల కోసం వచ్చిన ఒక మనిషిగానే చూశాను. నాకు నచ్చినవి వండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, ప్రతిదీ నా కోసమే చెయ్యాలి. కొసమెరుపు ఏంటంటే నా సంతోషంలోనే తన సంతోషం ఉండాలి. తన సంతోషాలతో పని లేకుండా. ఎంత అన్యాయం! నా భార్య మా అందరికీ అన్నీ సమకూర్చడం కోసం పరుగున రోజంతా బండి చక్రాలలా తిరిగి రాత్రి ఏ 10కో 11కో పడక గదికి చేరి తన కాళ్ళని తానే ఒత్తుకుంటుంటే అలా చూసి ఊరుకున్నానే కానీ అయ్యో కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అని ప్రేమగా అడిగిన పాపాన పోలేదు. నేను గనక అలా అడిగి ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకున్న సంతోషం. ఎప్పుడైనా తలనొప్పి అని తను అంటే టాబ్లెట్ వేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చానే తప్ప తలనొప్పిగా ఉందా, రా ఇలా కూర్చో నేను బాంబు రాస్తా అని అనడం ఎన్నడూ ఎరుగను. అదే కనుక అని ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఆరోగ్యం బాగోలేకపోయినా మూలుగుతూ మా కోసం వంట చేస్తుంటే అలా చూసి ఊరుకున్నానే తప్ప అయ్యో అంత బాధతో వంట చెయ్యడం ఎందుకు, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ రోజుకి నాకు చేతనైనటువంటి వంట చేస్తానని అని ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. షాపింగ్కి వెళ్తానంటే డబ్బులు కుమ్మరించానే తప్ప కాస్త సమయం తీసుకొని దగ్గరుండి షాపింగ్కి తీసుకెళ్ళి ఆమె సెలెక్ట్ చేసిన వాటిలో ఏది ది బెస్ట్ సలహా ఇచ్చి ఉంటే అప్పుడు కనిపించునేమో ఆవిడ కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. కన్నవారి ఇంటికి వెళ్తానంటే వెళ్ళమన్నానే కానీ ఓ 4 రోజులు సెలవు పెట్టి ఆమెతో పాటు వెళ్ళి కన్నవారింట తన ఆత్మాభిమానాన్ని కాపాడి ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఇలా తప్పంతా నాలోనే పెట్టుకొని ఆమె సంతోషంగా ఉండదు, ఏడుపు ముఖం అని చిరాకు పడడంలో న్యాయముందా?
ఏదైతేనేమి ఇప్పటికైనా తెలిసొచ్చింది. ఇక నుంచైనా ఆమెకి నిజమైన సంతోషాన్ని చెవి చూపాలనుకుంటూ వడివడిగా ఇంటి దారి పట్టాను. నన్ను చూడగానే ఎప్పటిలాగే పరుగు పరుగున గీజర్ ఆన్ చేసి చేతికి టవల్ అందిస్తూ స్నానం చేసి రాగానే కాఫీ కప్పుతో నుంచొని ఉన్న వైదేహి ఈరోజు నా కళ్ళకు నిజంగా అనురాగ దేవతలా కనిపిస్తోంది. చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్న 10 ఏళ్ల కాపురంలో ఇదే మొదటిసారనుకుంటా అంత ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకోవడం. వైదేహి విచిత్రంగా చూస్తుంది. స్పర్శలో ఉన్న ప్రేమను గుర్తిస్తుందనుకుంటా. అలాగే ఆమె చెయ్యి పట్టుకొని చాలాసేపు ఉండిపోయా. సారీ చెప్పాలంటే కంఠం సహకరించడం లేదు. ఏదో అడ్డుపడుతుంది. బహుశా పశ్చాత్తాపంతో కళ్ళల్లో నుంచి రావలసిన కన్నీరు సిగ్గుతో కంఠంలోనే దాక్కుంటున్నాయి. ఇన్నేళ్లు నా కోసం, నన్ను కన్న వాళ్ళ కోసం, నేను కన్న వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడిన చేతులివి. ఏం చేసి తీర్చగలను వీటి రుణం అంటుంది మనసు. అతి కష్టంగా అనగలిగా. వైదేహి, ఈరోజు నీకిష్టమైన వంటకమేమిటో చెప్పు. ఎలా చెయ్యాలో కూడా చెప్పు. నేర్చుకుని మరీ చేస్తా. ఏం చెబుతుంది వైదేహి? గత 10 ఏళ్లుగా మాకిష్టమైనవి చేసి చేసి తనకిష్టమైనవి మర్చిపోయి ఉంటుంది. అందుకే నెమ్మదిగా నా భుజంపై తన తల వాల్చి మౌనంగా ఉండిపోయింది. బహుశా గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తుందేమో. నైట్ పెట్రోలింగ్ వ్యాన్ యొక్క సైరన్తో ఆలోచనల నుంచి బయటపడ్డాను. టైం 1 గంట దాటేసింది. అయినా నిద్రపోవడం మానేసి వైదేహి రాసిన ఉత్తరాన్ని మరోసారి చదవడానికి ఉపక్రమించాను. శ్రీవారికి తొలి ప్రేమలేఖ అని పెద్ద అక్షరాలతో రాయబడిన ఆ కవర్ని తదేకంగా చూస్తుండిపోయా. ఎంత సొంపుగా ఉన్నాయో ఒక్కొక్క అక్షరం. నా కళ్ళు ఆ అందమైన అక్షరాలతో నాట్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రియమైన శ్రీవారికి, 10 ఏళ్ల క్రితం మీ చెయ్యి పట్టుకొని కన్నవారి గడప దాటి వచ్చిన క్షణం మనసులో ఎన్నో భయాలు. ఎలా ఉంటుందో భావి జీవితం. తీయని కలలతో పాటే రకరకాల భయాలు కూడా ఉండేవి. పేపర్లో వచ్చిన వరకట్నపు వేధింపులు, అత్తింటి వారి సాధింపుల గురించి చదివి పెళ్ళంటేనే ఆమడ దూరం పరిగెత్తేది మనసు. భర్తకి భార్య శీలాన్ని అనుమానించే రోగం ఉందంటే వేరే నరకం గురించి తెలుసుకోనవసరం లేదని అందరూ అంటుంటే అమ్మో, ఆడపిల్ల వైవాహిక జీవితం ఒక లాటరీ అనిపించింది. మంచి భర్త లభిస్తే జీవితం స్వర్గం, లేకపోతే నరకప్రాయం అనుకున్నా. ఇలా రకరకాల భావోద్వేగాల నడుమ మీ అడుగుల్లో అడుగులు వేస్తూ కొత్త జీవితంలోకి ప్రవేశించాను. థ్యాంక్ గాడ్. నేను భయపడిన విషయాలేమీ లేవు మీలో. ఒక విధంగా నేను లాటరీ కొట్టేసినట్టే అనుకున్నాను. నన్ను ఏ లోటు లేకుండా చూసుకునే భర్తగా మీరు మంచి మార్కులు కూడా కొట్టేశారు. కానీ ఆశలు అనంతం. ఒక కోరిక తీరేలోపే మరో కొత్త కోరిక పుట్టుకొస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నన్ను బాగా చూసుకుంటే సరిపోదు, మీ ఆ ఆలోచన సామ్రాజ్యానికి నేను మహారాణిగా అవ్వాలి అనే కోరిక నన్ను ఒంటరిగా ఇంటిలో వదిలేసి ఆఫీసుకు వెళ్ళిన మొదటి రోజే పురుడు పోసుకుంది. ఇల్లు చక్కబెట్టుకున్నానే కానీ మనసంతా ఆఫీస్లో మీ చుట్టే తిరుగుతోంది. నన్ను ఇలా ఇంటిలో ఒంటరిగా వదిలేసినందుకు మీరు బాధపడుతుంటారేమో అనుకున్నాను. సాయంకాలం ఇంటికి రాగానే నన్ను గుండెలకు హత్తుకొని ఎలా ఉన్నావు రోజంతా ఒంటరిగా అని అడుగుతారని ఆశ. మీరు వచ్చే వేళ ఎప్పుడెప్పుడా అని వల్లంతా కళ్ళు చేసుకొని మీ రాక కోసం చక్కగా తయారయ్యి ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు వచ్చాక చేతిలోని బ్యాగ్ నా చేతికి అందిస్తూ గీజర్ ఆన్ చేశావా, టవల్ అందుకో అంటూ హడావిడిగా వాష్రూమ్కి వెళ్ళిపోయారు. పొంగుతున్న పాలపై చల్లటి నీళ్లు చల్లినట్టనిపించింది. కాస్త బాధపడ్డాను. ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చొని కాఫీ రెడీనా అని కేక వేశారు. పరుగు పరుగున కాఫీ తీసుకొచ్చి మీ చెంతన నిలబడ్డాను. ఇప్పుడైనా అడుగుతారేమోనని నా చెవులు ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. కానీ టీవీలో లీనమైన మీరు రాత్రికి లంచ్ ఏం చేస్తున్నావు అని వంట గురించి ఆరా తీశారే తప్ప నేననుకున్నది అడగలేదు. అలా కొత్తగా పుట్టిన కోరిక తీరకుండానే అప్పుడే సమాధైపోయింది.
కోరికల పుట్టుక అంతటితో ఆగలేదు. ఏదైనా జంట షాపింగ్ చేస్తూ చూస్తూ కనిపిస్తే అయ్యో నేనొంటరిగా వచ్చానే అని మనసు కుమిలిపోయేది. సముద్ర తీరాన నీ చేతిని గట్టిగా పట్టుకొని భుజంపై తల వాల్చుకొని కెరటాల ఆగమనాన్ని తిలకించాలని ఇలా వరస కోరికలు కలుగుతూనే ఉన్నాయి, తీరకుండా మిగిలిపోతూనే ఉన్నాయి. నా కోసం మీరు ఎన్నో ఖరీదైన చీరలు, విలువైన నగలు, కార్లు ప్రతిదీ క్షణాల మీద అమర్చారు. ఒక్క నా మనసు పడుతున్న ఆరాటం తెలుసుకోవడం తప్ప. ఏమిటో మా ఆడవాళ్ళం బయట ప్రపంచానికి సంబంధించినవి ఎన్నెన్నో అడిగేస్తాం, కానీ మనసుకు సంబంధించిన చిన్న విషయాలు కూడా మీ ముందు వ్యక్తపరచడానికి సంకోచిస్తాం. మీరే స్వయంగా అవి తెలుసుకోవాలని ఆశపడతాం. లేనిపోని అసంతృప్తికి గురవుతాం. అలా అసంతృప్తిగా బ్రతికేస్తున్న నన్ను మొన్న మీరు అమితమైన ఆప్యాయతతో చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకునేసరికి నా మనసు సంభ్రమాశ్చర్యానికి గురయ్యింది. నా పట్ల మీ కళ్ళల్లో కనిపించిన ఆ కృతజ్ఞతా భావాన్ని చూసి క్షణమో ఇంకెన్నేళ్లుగా నాలో తిష్టవేసి ఉన్న అసంతృప్తి మొత్తం మటుమాయమైపోయింది. ఆ ఒక్క క్షణం చాలు జన్మ జన్మలకు మీరే నా రారాజు కావాలని కోరుకోవటానికి. అంతటితో ఆగలేదు. మీరు నన్ను కిచెన్ టాప్ పైన కూర్చోబెట్టి అడిగి అడిగి తెలుసుకొని మరీ జీడిపప్పు వేసిన ఉప్మా చేశారు. నిజం చెప్పనా, మీరు చేసిన ఆ జీడిపప్పు ఉప్మా ముందు 10 ఏళ్లుగా నేను చేసిన వంటలన్నీ బలాదూరే. ఆ క్షణం నేను పొందిన అపురూపమైన అనుభూతి పదాలలో చెప్పలేను. ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి ఇటువంటి సౌభాగ్యం కలిగితే విడాకులనే ఓ దౌర్భాగ్యపు పదం ఈ భూమి మీదనే ఉండకుండా పోతుందనిపించింది నా మనసుకి. ఆఖరికి మంచి మనసుతో నా అందమైన చిన్న జీవితాన్ని హరివిల్లులా రంగులమయం చేసిన మీరే జన్మజన్మలకు నా జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటూ మీ సహధర్మచారిణి వైదేహి. అబ్బా, ఎంత అద్భుతంగా రాసింది! ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మా బంధాన్ని బలపరిచేసింది. ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలందరూ ఈ వివాహ బంధాన్ని మాలాగే బలపరచుకోవాలని కోరుతూ నిద్రకు ఉపక్రమించాను. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన పుష్పవతి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.